చాలా ముఖ్యమైన సెక్షన్ ఒకటి ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నా. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ప్రతి ఒక్కరూ ఈ సెక్షన్ గురించి తెలుసుకోవాలి. ఈ సెక్షన్ ప్రధాన ఉద్దేశం లైంగిక నేరాల నుండి చిన్న పిల్లల్ని రక్షించటం. లైంగిక నేరాలంటే లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు, అతి తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడులు, పిల్లల మీద అశ్లీల చిత్రాల చిత్రీకరణ, ఇలాంటి అనేక రకాల క్రిమినల్ యాక్టివిటీస్ గురించి పిల్లలకి ఈ సెక్షన్ రక్షణ కల్పిస్తుంది. అతి భయంకరమైన క్రిమినల్ సెక్షన్స్లో ఇది కూడా ఒకటి. అసలు బెయిలే రాదు ఈ సెక్షన్ కనుక బుక్ అయితే. లైంగిక వేధింపులకు గనక ఒకవేళ అక్యూజ్డ్ పాల్పడి నిర్ధారణ అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా పడుద్ది. అలా కాకుండా లైంగిక నేరాలు జరిగితే, అత్యాచారాలు, లైంగిక దాడులు, అతి తీవ్రమైన లైంగిక దాడులు ఈ సెక్షన్లో బుక్ అయితే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బాధితులకి అనుకూలంగా ఉంటే సుమారు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అంతకుమించి జీవిత ఖైదు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్లో అప్పీల్ లేదా అంటే ఎందుకు లేదు? ఉంది, కాకపోతే ఉపయోగం లేదు. పోక్సో కోర్టు ఏదైతే ఖరారు చేస్తుందో శిక్ష, మ్యాక్సిమం అప్పీల్ కోర్ట్స్ అంటే హైకోర్టు కావచ్చు, పైన సుప్రీంకోర్టు కావచ్చు, అవే సెక్షన్ని 99% ఖరారు చేస్తాయి. దీని గురించి హానరబుల్ సుప్రీంకోర్టు ఒక మాట అన్నారు. పోక్సోలో అక్యూజ్డ్కి కానీ విక్టిమ్కి కానీ అసలు రాజీ అవకాశమే వద్దు. అంటే బాధితుడికి, నిందితుడికి ఒకవేళ రాజీ అవకాశాలు ఏర్పాటు చేస్తే విక్టిమ్, బాధితుడు తన న్యాయ సూత్రాలని, హక్కులని కోల్పోతాడు అని నొక్కి చెప్పింది. సో వెరీ డేంజరస్ సెక్షన్ ఇది పోక్సో. అవగాహన తెచ్చుకోండి, చట్టాల గురించి తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన పిచ్చి పిచ్చి పనులు చేసి ఫ్యామిలీస్ని, పేరెంట్స్ని రోడ్డు మీదకి లాగి మీ లైఫ్ని, ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవద్దు. జాగ్రత్తగా, మెచ్యూర్డ్గా ఉండండి. దీన్ని గుర్తుపెట్టుకోండి.